మేడం ఇక్కడ ఒక చిన్న అంశం బయటికి కనిపిస్తోంది, వినిపిస్తోంది. బొత్స ఝాన్సీ గారు నాన్ లోకల్ కదా అన్న మాట మాట్లాడుతున్నారు. లోకల్‌కి, నాన్ లోకల్‌కి తేడా ఏంటి నాకిక్కడ అర్థం కాల. ఇక్కడ ఎందుకు ఆ మాట బయటికి ప్రస్తావిస్తున్నారో తెలియట్లేదది. అసలు నాన్ లోకల్ అనే వాళ్ళకి అసలు విజయనగరం ఎప్పుడు జిల్లాగా ఏర్పడింది అనేది ముందు తెలుసుకుంటే బాగుంటుంది. నేను నా పేరెంట్స్ చిన్నప్పటి నుంచి నేను చదువుకోవటం విశాఖపట్నంలోనే. నా పేరెంట్స్ ఉన్నది మా నాన్నగారు మధ్య రామారావు గారు పోలీస్ ఆఫీసర్గా అడిషనల్ రిటైర్ అయ్యారు. ఆయన నా పేరెంట్స్ ఉన్నది శ్రీహరిపురంలో ఉండేవారు. అలాగే మేము చదువుకునే టైంలో నాన్నగారు ఇక్కడ ఉద్యోగం చేసేవారు. నేను ఇక్కడ డాబా గార్డెన్స్ లోని ఎక్కడ కమలానగర్ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో చదువుకున్నాను. అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో నేను చేశాను. నా పిల్లలు ఇక్కడే పుట్టారు, నా పిల్లలు ఇక్కడే చదువుకున్నారు. వాళ్ళు చిన్నప్పుడు చైల్డ్హుడ్ కూడా ఇక్కడే చదువుకున్నారు. వాళ్ళ మెడిసిన్ కూడా ఇక్కడే చేసింది నా పాప. మన పిల్లలు కూడా ఇక్కడే చదువుకున్నారు. ఈ రోజు పెళ్ళయి నేను మా వెళ్ళాను. అదే మరి వాళ్ళు ఎక్కడ పుట్టారో ఎక్కడి నుంచి వచ్చారని ముందు ఇలా వేనైతే చూపెట్టేవాళ్ళు 4 వేలు నీ వైపు చూపిస్తే ఆ 4 వేలు లెక్క పెట్టి ముందు సమాధానం తెలుసుకుని అప్పుడు ఇవేం చూపించమనండి. ఎవరు స్థానికులో ఎవరు మరి స్థానికేతరులో అనేది మీకు సమాధానం జరుగుతుంది. ఈ రోజు ఏదో బిజినెస్ల కోసం లేకపోతే దీనికోసం వచ్చి ఇక్కడ కాంట్రాక్టుల కోసం వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఈ రోజు వాళ్ళేమో స్థానికులు అంటున్నారు. ఇక్కడ పుట్టి పెరిగి చదువుకొని ఇక్కడ ప్రజలతో మమేకమై ఇక్కడ బంధుజనాలతో అందరూ ఉండి ఇక్కడ స్నేహితులతో ఉండి ఇక్కడ ఉండే వాళ్ళకి ఈ రోజు వచ్చి ప్రత్యేకంగా స్థానికేతరులు అంటున్నారు. ఏది న్యాయమో ఏది అన్యాయమో ఏది ధర్మో ఏది అధర్మో వీళ్ళు ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా చెప్తారు. ఒకటి ఇంకొక విషయం, కాంట్రాక్ట్ లో పలుకుబడి అంటే ఒక విషయం గుర్తొస్తుంది. గతంలో ఉన్న సుబ్బరామరెడ్డి గారు ఎంపీ, గతంలో పురంధేశ్వరి గారు ఎంపీ. వాళ్ళు ఢిల్లీలో ఉండేవారు, ఢిల్లీలోనే మొత్తం అంతా చక్రం తిప్పేవారు. ఇక్కడ ఏదైనా ఉంటే కొంచెం అక్కడి నుంచి లాబింగ్లు అనేది జరిగేవి. సో రేపు రాబోయే రోజుల్లో విశాఖ కేంద్రంగా బొత్స ఝాన్సీ గారు అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తారా? అలాంటి ఆలోచన ఏమైనా ఉందా? ఎందుకంటే విజయనగరం ఎంపీ మీరేం కాదండి, ఇప్పుడు మొన్నటి వరకు అక్కడ ఉన్నారు, ఇప్పుడు వైజాగ్, అది కూడా పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మీరు ఇక్కడికి వచ్చారు, అంతే కదా. సో అంటే విశాఖ ఎంపీ అన్న దానికి ముద్ర ఏంటంటే అది స్థానికేతరులకే ఉంటది. కానీ స్థానికంగా ఉన్నదానికి ముందు సుబ్బరామరెడ్డి గారు అన్నాడు ఎంపీగా ఉన్నప్పుడు విశాఖ అభివృద్ధి గురించి ఆయన పట్టించుకున్నారా అంటే అది మీకు తెలిసిన విషయమే. పురంధేశ్వరి గారు ఈరోజు బీజేపీ అధ్యక్షురాలు, ఆవిడ పట్టించుకున్నారంటే అది ఎంతవరకు నిజం అనేది మీకు తెలిసిన విషయమే. నేను అందుకని అడుగుతున్నాను, లేకపోతే నేను అడగను. ఈ రోజు మీరు అడిగింది కరెక్టే గాని ఈ రోజు అందుకే నేను చెప్తున్నాను, ఈవేళ నాది అనుకోబట్టే మనది అనుకోబట్టే ఉత్తరాంధ్ర ఈ రోజు 76లోని విజయనగరం జిల్లాగా ఏర్పడింది. అవును, పుట్టింది ఎప్పుడు ఏంటి పుట్టాం మరి అప్పుడు విశాఖపట్నం, విశాఖపట్నం పుట్టింది మరి అంతే కదా. విశాఖపట్నం అలా కాదు, విశాఖపట్నం కొంత శ్రీకాకుళం కలిపి విజయనగరం పుట్టింది. సో అప్పుడంతా మరి విశాఖపట్నం కామన్, అందరికి కొన్ని సర్టిఫికెట్లు కావాలంటే అప్పుడు ఉన్నవి ఇప్పటికీ విశాఖపట్నం వచ్చి తీసుకోవాలి. మరి అలాంటి పరిస్థితిలో ఉండేటప్పుడు ప్రత్యేకించి దీన్ని ఏ విధంగా స్థానికేతరులు అంటారు? ఇంకొకటి, ఇక్కడ ఉండే వాళ్ళకి నేను ఆ రోజు అక్కడున్నా ఇక్కడున్నా ఇక్కడవన్నీ ఎప్పటికప్పుడు ఆ ఇష్యూస్ మీద మాట్లాడి ఈరోజు బిహెచ్పిని అది కూడా మరుగున మూతపడే పరిస్థితులు వస్తే దాన్ని బిహెచ్ఎల్లో తీసుకెళ్లి విలీనం చేయించాను. షిప్ యార్డ్ ఆ రోజు ఆర్డర్స్ రాకుండా వేరే వాళ్ళకి ఇస్తే ఈ రోజు దాన్ని నావీలో కల్పించి ఈవేళ మన ఏదైతే ఈరోజు స్వదేశీ ఈవేళ షిప్స్ ని తయారు చేసుకునే విధానం, నౌకలు తయారు చేసుకుని యుద్ధ నౌకలు సైతం ఈరోజు మనం తయారు చేసుకునే క్యాపబిలిటీతోని ఈరోజు అటువంటి దాన్ని ఈరోజు ప్రథమ స్థానానికి వచ్చిన విధంగా ఈరోజు వచ్చిందంటే ఆ రోజు పెట్టిన ఎఫర్ట్స్ ఈ రోజు షిప్ యార్డ్ నావీలో ఉండటం వల్ల ఇది జరిగింది. అలాగే స్టీల్ ప్లాంట్ ని కూడా క్యాప్టివ్ మైన్స్, అదే ఐరన్ ఓర్స్, అలా కోల్ మైన్స్ రెండింటి గురించి కూడా మాకు గట్టిగా ఇవ్వాలని చెప్పినప్పుడే అది మినీ రత్న నుంచి నవరత్నాకు వచ్చేటప్పుడే దానికి అవసరమైన మరి పెంచారు. ఆ పెంచడం కూడా మనకుండే 3,000 మిలియన్ మెట్రిక్ టన్స్ దగ్గర నుంచి దాన్ని 6,000 మెట్రిక్ టన్స్ కి వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఉత్పత్తికి సంబంధించి కూడా 8,900 కోట్లతో ఆ రోజున ప్రైమ్ మినిస్టర్ గారు RINL ఇస్పాట్లో పెట్టి దాన్ని ఈ రోజు పెంచడానికి సామర్థ్యం పెంచి అడిషనల్ గా దాన్ని
తీసుకొచ్చిన కెపాసిటీ ఆ రోజు అడిగిన దాని మీద వచ్చింది. దానికి సంబంధించి ఇప్పుడు చేయవలసింది కానీ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సింది